వెల్కమ్ టు మై ఛానల్ ఫిజియో క్వీన్. దిస్ ఈస్ డాక్టర్ అశ్విని. ఈరోజు మనం ఇంటర్ బైపీసీ గ్రూప్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం ఇంటర్ బైపీసీ గ్రూప్ అంటే ఏంటి, ఈ కోర్సు డ్యూరేషన్ ఎన్ని సంవత్సరాలు, సబ్జెక్ట్స్ ఏమి ఉంటాయి, ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ మార్క్స్ ఎలా ఉంటుంది, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏమి ఉన్నాయి, కెరీర్ ఆప్షన్స్ ఆఫ్టర్ బైపీసీ తర్వాత ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంటర్ బైపీసీ గ్రూప్ కోర్సు డ్యూరేషన్ 2 years. ఇంటర్ బైపీసీ గ్రూప్ సబ్జెక్ట్స్ టోటల్ 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. దాంట్లో 2 వచ్చి లాంగ్వేజెస్, 4 వచ్చి మెయిన్ సబ్జెక్ట్స్. టోటల్ 6 సబ్జెక్ట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, సాంస్క్రిట్ ఆర్ తెలుగు. ఇవి 6 సబ్జెక్ట్స్. ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ మార్క్స్ ఫర్ ఇంటర్ బైపీసీ గ్రూప్. ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ మార్క్స్ ఫర్ ఇంటర్ బైపీసీ గ్రూప్. ఇంటర్ బైపీసీ గ్రూప్ స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ ఇయర్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్ అయిపోయినాక 440 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత 560 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. టోటల్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి వీళ్ళకి 1000 మార్క్స్కి ఎగ్జామ్స్ ఉంటాయి. ఇంటర్ బైపీసీ గ్రూప్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ మార్క్స్. ఫస్ట్ ఇయర్లో వీళ్ళకి ఎగ్జాము 440 మార్క్స్కి అని చెప్పాం కదా, ఆ మార్క్స్ సబ్జెక్ట్ వైజ్ ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. బాటనీ వచ్చి 60 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. జువాలజీ వచ్చి 60 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ఫిజిక్స్ 60 మార్క్స్, కెమిస్ట్రీ 60 మార్క్స్, ఇంగ్లీష్ 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ఇంకోటి లాంగ్వేజ్లో సాంస్క్రిట్ ఆర్ తెలుగు ఆర్ హిందీ అని చెప్పాం కదా, ఇది ఆప్షనల్ అని చెప్పాం కదా. ఇది సాంస్క్రిట్ తీసుకున్న వాళ్ళకైనా, ఇంక తెలుగు తీసుకున్న వాళ్ళకైనా, హిందీ తీసుకున్న వాళ్ళకైనా కూడా 100 మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. టోటల్ ఫస్ట్ ఇయర్ మార్క్స్ వచ్చి 440 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. ఇంటర్ బైపీసీ గ్రూప్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ మార్క్స్. ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత 560 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. ఈచ్ సబ్జెక్ట్కి ఎన్ని మార్క్సో ఇప్పుడు తెలుసుకుందాం. బాటనీ 60 మార్క్స్, జువాలజీ 60 మార్క్స్, ఫిజిక్స్ 60 మార్క్స్, కెమిస్ట్రీ 60 మార్క్స్, ఇంగ్లీష్ 100 మార్క్స్, సాంస్క్రిట్ ఆర్ తెలుగు ఆర్ హిందీ 100 మార్క్స్. ఇక్కడ కూడా మనకి ఏంటంటే 440 మార్క్స్కి థియరిటికల్ ఎగ్జామ్స్ ఉంటుంది. ఇంకా 120 మార్క్స్ వచ్చి ప్రాక్టికల్స్ ఉంటుంది. అది కూడా ఏంటంటే బాటనీకి 30, జువాలజీకి 30, ఫిజిక్స్కి 30, కెమిస్ట్రీకి 30. ఓవరాల్ 120 మార్క్స్ వచ్చి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ ఎగ్జామ్స్కి 120 మార్క్స్. సెకండ్ ఇయర్ టోటల్ ప్రాక్టికల్ ప్లస్ థియరీ మొత్తం కలుపుకుంటే 560 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. ఓవరాల్గా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి 1000 మార్క్స్కి వీళ్ళకి ఎగ్జామ్ జరుగుతుంది. బోత్ థియరీ ప్రాక్టికల్ కలుపుకొని 1000 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది వీళ్ళకి. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఫర్ ఇంటర్ బైపీసీ గ్రూప్ స్టూడెంట్స్. ఇంటర్ బైపీసీ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎంట్రన్స్ టెస్ట్లు ఏమున్నాయి అంటే, 1 నీట్, 2 ఎప్సెట్. ఎప్సెట్ అన్నా ఎంసెట్ అన్నా ఒకటే. నీట్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. ఎంసెట్ అన్నాం కదా, ఎంసెట్ మీన్స్ ఇంజనీరింగ్, అగ్రికల్చరల్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఎప్సెట్ మీన్స్ ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చరల్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అండర్ నీట్ ఎగ్జామ్. ఎంబీబీఎస్. ఎంబీబీఎస్ మీన్స్ బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ. బీడీఎస్ బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ. బీఏఎంఎస్ బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ. బీవీఎస్సి బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్. బీహెచ్ఎంఎస్ బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ. బియుఎంఎస్ బ్యాచిలర్ ఆఫ్ యునానీ అండ్ సర్జరీ. బీవైఎన్ఎస్ బ్యాచిలర్ ఆఫ్ నేచురోపతి అండ్ యోగా సిస్టమ్. బిఎస్ఎంఎస్ బ్యాచిలర్ ఆఫ్ సిద్ధా మెడిసిన్ అండ్ సర్జరీ. ఇవన్నీ నీట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి మంచి ర్యాంక్ వస్తే ఈ కోర్సెస్ అన్ని చదవచ్చు. లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అండర్ ఎప్సెట్ ఎగ్జామ్. ఎప్సెట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి మంచి ర్యాంక్ వస్తే ఏ ఏ కోర్సులో జాయిన్ అవ్వచ్చు అంటే, బీ ఫార్మసీ, ఫార్మా డి, బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ ఎనిమల్ హస్బెండరీ, బయోటెక్నాలజీ. ఇంజనీరింగ్ అయితే బీటెక్ డైరీ టెక్నాలజీ, బీటెక్ అగ్రి ఇంజనీరింగ్, బీటెక్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బీటెక్ బయోమెడికల్ ఇంజనీరింగ్. ఈ కోర్సులన్నీ ఎంసెట్ ఎగ్జామ్ రాసి దాంట్లో మంచి ర్యాంక్ వస్తే ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఫిజియోథెరపీ కోర్స్ ఆర్ బీపీటీ కోర్స్. బీపీటీ మీన్స్ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ. BPT is professional medical course.
BPT is also known as physical therapy or physiotherapy. The best courses for inter BPC students. Duration of course వచ్చి 4.5 years. After inter BPC course, allied health courses are BSc anesthesia, BSc cardiology, BSc radiology, BSc psychology, BSc microbiology, BSc optometry, BSc renal dialysis technology, BSc occupational therapy, BSc operation theatre technology, BSc medical lab technology, BSc medical imaging technology, BSc nutritional and dietetics, BSc respiratory therapy, BSc perfusion technology, BSc critical care technology, BSc emergency medical technology. ఈ కోర్సులన్నీ అలైడ్ హెల్త్ కోర్సెస్ అంటారు. ఆఫ్టర్ ఇంటర్ బైపీసీ కోర్స్ డిప్లొమా పారామెడికల్ కోర్సెస్ ఏమున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ డిప్లొమా పారామెడికల్ కోర్సు డ్యూరేషన్ 2 years. డిప్లొమా పారామెడికల్ కోర్సెస్ ఏంటి అంటే డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నీషియన్, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ డయాలసిస్ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ కార్డియాలజీ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ క్యాథలాబ్ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ ఆప్థాల్మిక్ అసిస్టెంట్, డిప్లొమా ఇన్ పర్ఫ్యూషన్ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ ఈసీజీ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ ఆడియోమెట్రీ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ రేడియోథెరపీ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ రెస్పిరేటరీ థెరపీ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ రేడియోగ్రఫిక్ అసిస్టెంట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా ఫిజియో క్వీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.